యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో ఏమని చెప్పారు? పేతురుకి నా గొర్రెలను మేయమని చెప్పారు. నా గొర్రెలను మేపుము. 21వ అధ్యాయము 15 నుండి చదవమ్మా. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడు ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చాలమ్మా. ఇక్కడ యేసయ్య 3 సార్లు అడిగారు. ఎందుకు 3 సార్లు అడిగారమ్మా? పేతుర్ని బలపరచడానికి. పేతురు 3 సార్లు ఆయన ఎవరో, యేసయ్య ఎవరో నాకు తెలీదు అని బొంకాడు కదా. ఎప్పుడైతే 3 సార్లు అడిగారో, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. అయినా మరలా దేవుడు 3 సార్లు అడిగి ఏమని చెప్తున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తే గాన నా గొర్రె పిల్లలను మేపుము. గొర్రె పిల్లలు చిన్నగా ఉంటాయి కదమ్మా, ఆత్మలో చిన్న వాళ్ళని నువ్వు మేపుచున్నావా? ఈ దినమున దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము. అప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు, నిజంగా అప్పుడే తెలుసుకున్న వాళ్ళు పడిపోతుంటారు, చిన్న పిల్లలు పడిపోతుంటారు, లేస్తుంటారు. ఆత్మలు కూడా తప్పులు చేస్తారు. అప్పుడు మనకి కోపం రాకూడదు. మేపమని దేవుడు చెప్తున్నాడు, నడిపించు, బలహీనమైన వారిని నువ్వు నడిపించు. తర్వాత నా గొర్రెలను కాయము. పిల్లలు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు గొర్రెల్ని కాయి, వాళ్ళు పడిపోకుండా కాపాడు. నా గొర్రెలను మళ్ళా దేవుడు చెప్తున్నారు 18వ వచనంలో, నా గొర్రెలను మేపుము. దేంతో మేపుతామమ్మా? పచ్చ గడ్డితో మేపుతాం కదా, మంచి గడ్డితో. మంచి గడ్డున్న చోటుకి కాపరి తీసుకెళ్తాడు. మరి మనము ఎట్లా మేపుతున్నాము? వాక్యముతోటి మేపుతున్నామా? ఏమా వాక్యముతోటి మేపుతున్నామా? మరి ఎట్లాగా మనల్ని గొర్రెల్ని సంఘం ఎట్లా అభివృద్ధి చెందుద్ది? మనము తల్లి వలె మనం బిడ్డల్ని ఎట్లా చూసుకుంటాము? స్త్రీల కూటం కాబట్టి తల్లుల గురించి నేను చెప్తున్నాను. తల్లి వలె మన బిడ్డల్ని ఎట్లా చూసుకుంటాం, కాపాడుకుంటాం. ఒకరితో మాట్లాడుతూనే ఉంటాము, ఆ చిన్న పిల్లోడు ఎటు పరిగెడుతున్నాడో చూస్తా ఉంటారు. ఏం చేస్తున్నాడు, ఏది ముట్టుకుంటున్నాడు, ఏది పట్టుకున్నాడు. కాబట్టి అంత మన బిడ్డల గురించి మనం అంత పూజ తీసుకుంటాం. ఒకసారి మొండికేస్తారు, రానంటారు, లెగనంటారు. కానీ ఓర్పుతోటి, సహనంతోటి, అంతకన్నా ఆత్మీయ విషయాల్లో మనము అంతకన్నా గొప్ప ఓర్పుతోటి మనము చిన్న గొర్రెలను ప్రేమించాలా. మరి మంచి ఆహారము, మంచి ఆహారం ఏంటమ్మా? నేనే ఆహారం అని దేవుడు చెప్పాడు. ఆయన వాక్యమే మనకు ఆహారము, ఆయన వాక్యమే మనకి జీవము.
ఆయనే మనకి మార్గము, ఆయనే సత్యము. కాబట్టి సత్యం పలకడం మన బిడ్డలకి నేర్పిస్తుంటాము. అట్లాగే కానీ కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా సరే సత్యము మాట్లాడడం రాదు. నోరిప్పితే అబద్ధాలు ఆడేస్తారు. ఏమా? నోరిప్పితే అబద్ధాలు ఆడేస్తారు. ఒక సిస్టర్ చెప్తున్నారు, ఇప్పుడు లేరు, చనిపోయారు. సిస్టర్, ఎందుకు నేను అసలు అబద్ధాలు ఆడవలసిన అవసరమే లేదు, కానీ నేను టక్కన అబద్ధం ఆడతాను. ఏంటి సిస్టర్, నాకు అర్థం కావడం లేదు. తర్వాత నేను ఎంతో బాధపడతాను. అసలు అబద్ధాలు ఆడవలసిన అవసరమే లేదు, ఎందుకు ఆడాను? చూసారా, పితరుల ఆత్మ మన మీద ఉంటది, అబద్ధం ఆడి తప్పించుకోవడం. కాబట్టి ఇట్లాంటి అన్ని తప్పులు మనము చేయొచ్చు. మరి పేతురు దేవునితో ఉండి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి ఆఖరికి పిరికితనం వచ్చి అబద్ధం ఆడాడు కదా. దేవుడు నాతోటి ఇట్లా ఉండి నన్ను కాదని అంటావా అని త్రోసేశానా? యేసయ్య ఓర్పు చూడండమ్మా. మనకి తరుణాలు ఇస్తాడు. నువ్వు ఒప్పుకో, తప్పు చేసావు ఎందుకని నేను అడగను. ఎందుకంటే మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. గబుక్కున ఏదో ఒకటి చేసేస్తాం. కానీ తప్పే, అబద్ధమే ఆడొచ్చు, మరి అనరాని మాటే అనొచ్చు, కోపం తెచ్చుకోవచ్చు, ఉంటాయి. లేవని చెప్పడంలో ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు. మనందరము దారి తప్పిపోయినటువంటి గొర్రెలమే. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము ఎవరన్నా తప్పు చేసినప్పుడు ఊరికే వాళ్ళ గురించి మాట్లాడడం గాని, వాళ్ళని దెప్పికొట్టడం గాని, నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అనడం గాని, ఇతరులలో తప్పులు పట్టడానికి చూడడం గాని, దేవుని బిడ్డల్లో ముఖ్యంగా తప్పులు పట్టడము, చూడడము, ఇది ఎక్కడి నుండి వచ్చిందమ్మా? సాతానుడి దగ్గర నుండి వచ్చింది. తప్పులు పట్టడము, నిందించడము అనేది సాతాను దగ్గర నుండి వచ్చింది. రాత్రింబగళ్ళు మనము మరి సాతానుడు యేసయ్య ఎదుట వెళ్ళి పలానోళ్ళు ఇట్లా చేశారు, పలానోళ్ళు ఇట్లా చేశారు, మరి నాకు అధికారం ఈ ప్రవ్వా, నేను వాళ్ళల్లోకి దూరుతాను. సౌలులోకి ఏమొచ్చిందమ్మా? దావీదుని చూసినప్పుడు సౌలు 10,000 మందిని స్తుతులు, ఆ దావీదు మరి 1000 మంది, దావీదు 10,000 మంది అని పాట పాడినప్పుడు సౌలుకి అసూయ వచ్చిందంట, ఈర్ష్యపు చూపు వచ్చేసింది. అప్పుడు ఏమని ఉంది అక్కడ? ప్రభు దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌల్లో దూరిందని ఉంది. మరి సౌలు 2 సార్లు సౌలుని సమూయేలు అభిషేకించాడమ్మా. సౌలు రాజు, అభిషేకించబడినటువంటి రాజు. 2 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు ప్రవక్త అయిన సమూయేలు సౌలుని అభిషేకించాడు. కానీ అయ్యో ఏంటి ఇట్లాంటిది? నిజంగా గొల్యాతుని చంపాడు కాబట్టి మరి ఇశ్రాయేలీయులందరినీ, అసలు 10,000 కాదు 10 లక్షలు అన్నా గాని సరిపోదు, లేనట్లయితే మేమందరం చచ్చిపోయి ఉండేవాళ్ళం. మరి బాలుడైనటువంటి దావీదు వెళ్ళి తన ప్రాణాన్ని తెగించి వెళ్ళి ఇంత చేశాడే అని మనసాక్షి ఉందమ్మా? లేదు, సౌలుకి లేదు. ఎంతకీ నా రాజ్యము మరి గెలిచిన వాళ్ళకి బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. రాజ్యము ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏమి గుర్తొచ్చింది? నా కొడుకు యోనాతాను రాజు అవ్వాలా, దావీదు కాదు. దావీదుని ఎట్లన్నా చంపాలా.
చూసారా, ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా దురాత్మ, ఆయనలో ఉన్న దురాత్మ దూరి ఎట్లా నేర్పిస్తుందో చూడండి. కృతజ్ఞత లేదు. నీ కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుని బిడ్డలు ఎంత ప్రయాసపడి ఎంత సేవ చేస్తున్నారు. కృతజ్ఞత కలిగి మనం ఉండాలా. వాళ్ళు మనల్ని ఏమన్నా చిన్న మాట అంటే పడకుండా ఉండడము, రోషంగా నేను రాను గుడికి అనడము, వచ్చినా గాని ముఖం మార్చుకొని వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా సాతానికి సంబంధించినటువంటివి. మనం ఆ రీతిగా ఉండడానికి లేదు. బైబిల్లో ఉంది. మరి ఈ వాక్యము మనము లోబడాల, దేవుని బిడ్డలకి లోబడాల. మరి బుద్ధి చెప్పమని దేవుడు చెప్తున్నాడు, గద్దించమని దేవుడు చెప్తున్నాడు. గద్దించి బుద్ధి చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. డిసిప్లిన్, ఎప్పుడు పాలంకులు చెప్తుంటారు డిసిప్లిన్ అని. కష్టంగా ఉండొచ్చు మనకి. ఏంటి అంకులు అర్థం చేసుకోలేరా, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని లేపాలా, తయారు చేయాలా, టైంకి ఎట్లా రావాలా అనొచ్చు. కానీ యేసయ్య ఇంకా ఎక్కువ డిసిప్లిన్ మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. మరి ఎటువంటి డిసిప్లిన్ దేవుడు నేర్పించాడు శిష్యులకి. అయినా గాని మరి పేతురు పొంకాడు, సౌలు కక్ష పెట్టుకున్నాడు, ఈర్ష, కక్ష, కుళ్ళు, కపటము, ఇవన్నీ ఎందుకు వద్దని చెప్తున్నాడమ్మా దేవుడు. ఇవన్నీ ఎందుకు వద్దంటున్నాడు? అది ఎవరి స్వభావము? సాతానుడు చూసి ఇంత నాలాంటి స్వభావం ఉంది కాబట్టి నేను వీళ్ళలోకి దూర్తాను, నా స్వభావము, నా బిడ్డలు వీళ్ళు. ఎందుకంటే వాక్యం వింటున్నారు కానీ మారడం లేదు. చూసారా, మనం జాగ్రత్తగా ఉండాల. ఆఖరి దినాల్లో ఉంటున్నాము, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాము. మనం చూస్తున్నాము. ఎవ్వరము కూడా పర్ఫెక్ట్ అని నేను చెప్పడం లేదు. యెషయా 53:5-6 ఏమని ఉందంటే, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మన దోషాలన్నీ యేసయ్య మీద మోపాడంట. ఎంత త్యాగమమ్మా, ఎంత త్యాగము. మరి అంత త్యాగం చేసినటువంటి యేసయ్య మనల్ని లెక్క అడగరా? దేవుడు చెప్తున్నాడు, మరి మీరు నా గొర్రెలు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను 10వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదువమ్మా. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు, గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతన్ని వెంబడించు. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఈ సాదృశ్యం చాలమ్మా. ఇక్కడ యేసయ్య ఏమని చెప్తున్నాడమ్మా? 3వ వచనంలో గొర్రెలు అతని స్వరము వినును. మనందరము ఆయన గొర్రెలము. మరి ఆయన స్వరం వింటున్నామా? స్వరం వినాలంటే ఆయన స్వరము మన చెవులో వినిపిస్తుందాపా? దేవుడే వచ్చి మాట్లాడాలా నాతోటి అంటాడు.
లేదు. దేవుడి బిడ్డల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు. దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నా నా యొక్క గొర్రెలు నా స్వరం వినును అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వింటున్నావమ్మా, నువ్వు వింటున్నావు. కానీ మరి నువ్వు ఎంత మటుకు లోబడుతున్నావు? వాటికి ముందుగా నడుచును, అవి అతని వెంబడించును. చూసారా? మరి ముందుగా నడుచు దేవుడు, గొర్రెలు అతని స్వరం ఎరుగును, అతనిని వెంబడించును. నిజముగా నువ్వు ఆయన గొర్రెవైతే నువ్వు వెంబడిస్తావు, స్వరం వింటావు, మరి ఆయన్ని ఎరుగుతావు, తెలుసుకుంటావు, లోతుగా తెలుసుకుంటావు. ఇవన్నీ నిజంగా నువ్వు దేవుని గొర్రె పిల్లవా? ఏమా, దేవుని గొర్రె పిల్లవేనా? ఇంకా అవ్వలేదా? దేవుని గొర్రె పిల్ల ఇంకా అవ్వలేదా? ఇంకా ఆ ప్రాసెస్ లోనే నువ్వు ఉన్నావా? ఇంకా చాలా మంది చెప్తుంటారు, ఆంటీ నేను సిద్ధంగా లేను ఆంటీ, మా వాక్యం సాక్ష్యం చెప్పమ్మా అంటే నేను సిద్ధంగా లేను, వాక్యం చెప్పంటే నేను సిద్ధంగా లేను. ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాల. ఆయన వాక్యం వినడానికి సిద్ధంగా ఉండాల, ఆయన వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాల. ఇంకా నేను తగను సిస్టర్, వాక్యం అందించండి అంటే నేను తగను సిస్టర్ అంటే ఎప్పుడు వరకు నువ్వు తగవమ్మా? ఇప్పటికి ఎన్నాళ్ళైంది నువ్వు రక్షణ పొంది? ఎందుకు వాక్యం నువ్వు చెప్పలేకపోతున్నావు? ఏంటి ప్రభువా, ఇన్ని గొప్ప కార్యాలు చేశావు నువ్వు. వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుణ్ణి అడిగి, ప్రభువా నేను ఎట్లా మాట్లాడాలా, నాకొక్క వాక్యం ప్రభువా, ఒక్క మాట చెప్పు అని అడిగి ఆ వాక్యము మనం ఇతరులకి చెప్పినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడమ్మా. నువ్వు ఆయన స్వరం వింటున్నావా? ఆయన వాటికి ముందు నడుచును. నీ ముందు ఎవరు నడుస్తున్నారు? నీ ముందు ఎవరు నడుస్తున్నారమ్మా? నీ ముందు ఎవరున్నారు? సాధు సుందర్ సింగ్ ఏమన్నాడు? నా ముందు సిలువ, నా వెనుక లోకం అన్నాడు. నీ ముందు మనకెట్లా ఉంటది? మన ముందు లోకము, వెనకాల సిలువ. లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? నేత్రాశ, కళ్ళ ద్వారా సాతానుడు ఎట్లా లోపలికి వస్తాడో చూడమ్మా. కళ్ళ ద్వారా వచ్చేస్తాడు. నువ్వు చూచుచున్నావు, ఏం చూస్తున్నావు? ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. సెల్ ఫోను, ల్యాప్టాప్, ఎంత రక్షణ పొందిన వాళ్ళని కూడా సాతానుడంట ప్రతి బిడ్డని స్టడీ చేస్తాడంట. వాళ్ళల్లో ఏమి బలహీనత ఉంది అక్కడ మనం పట్టుకోవాలి. అక్కడ పట్టుకొని వాళ్ళని పడగొట్టేయాల. ఒక్కసారి పడగొట్టేస్తే చాలు, ఇంకా వాళ్ళు దుఃఖంలో ఉంటారు, నిరుత్సాహంలో ఉంటారు, భయపడతారు, ఒప్పుకోవడానికి భయపడతారు. దావీదు భయపడ్డాడమ్మా. దావీదు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో మిద్దె మీద అటు ఇటు చూసుకుంటా ఉండే సమయంలో ఎట్లా పట్టేశాడో చూడమ్మా సాతానుడు. ఎంత చక్కని దావీదు గొర్రెల కాపరెప్పుడు తను ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించుచు దేవుని సన్నిధి తనతో ఉండి బాలుడు అయినా గాని ఎక్కడి నుండి సంపాదించుకున్నాడో ఆ ఆత్మను. ఒంటరిగా గొర్రెల్ని కాస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, మహిమపరుస్తున్నాడు. దేవుడి సన్నిధి తనతో ఉంది. దేవుడు చూశాడు, అబ్బా నాకు ఇష్టమైనటువంటి వాడు,
ఉన్నతమైన మెట్టులో నేను పెడతానని రాజుగా చేసేసాడు. ఏ హిస్టరీలో ఉందమ్మా గొర్రెలు కాసుకునే వాళ్ళు రాజులు అవడం అనేది? వాళ్ళకేం చదువు ఏముంది వాళ్ళకి? కానీ ఎట్లాంటి జ్ఞానం దేవుడిచ్చాడు. ఇచ్చి ఒక ఇశ్రాయేలీయుల్ని ఏలుటకు రాజుగా చేసేశాడు. అయినా సాతానుడు వదిలాడా? చూస్తున్నాడు, ఎప్పుడు పట్టుకుందామా. అంత కంఫర్టబుల్ గా గొర్రెల కాపరి మరి ఎక్కడుంటాడు? అడవిల్లో ఇంకెక్కడెక్కడో తిరుగుతుంటాడు. అట్లాంటోడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చూద్దాం. నడిమంతరపు సిరి అంటారు చూడండి. దేవుడు అన్ని ఇవ్వగానే దేవుణ్ణి మర్చిపోతారు. చూద్దాం ఎట్లాగా కూర్చుంటాడో, ఎట్లా ఏళ్తాడో. ప్రతి పని మనం చూసి ఎట్లా పడగొట్టాల. ఊరికే నిద్రపోయి లేచాడు, అనుకోకుండా మేడ మీద తిరుగుతున్నాడు, కళ్ళని అటు ఇటు పోనిచ్చాడు. అది చేసిన తప్పు. కళ్ళ ద్వారా ఎంత పెద్ద అభిషేకింపబడినటువంటి దావీదు మహారాజును కూడా స్పేర్ చేయలేదు, వదల్లేదమ్మా. కళ్ళ ద్వారా టక్కని దూరిపోయాడు. దూరిపోయిన తర్వాత ఎంత ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వచ్చినాయి. పాపము తల్లోకి దూరిన తర్వాత ఊరుకుంటాడా? రకరకాల తలంపులు పెడతారు. అది నాకు కావాలి, ఆమె నాకు కావాలి. చూసారా? అంతే. అధికారంలో ఉన్నాడు. ఇంకా సాతానుడు చెప్తున్నాడు, నీకు అధికారం ఉంది కదా, అధికారంలో నువ్వు ఉన్నావు కదా, పిలిపించుకో. ఏం చేశాడు? పిలిపించుకున్నాడు. ఆమె భర్త యుద్ధానికి వెళ్ళాడు, ఈమెను పిలిపించుకున్నాడు, ఆశని తీర్చుకున్నాడు, పంపించేశాడు. గర్భవతి అయిందని తెలుసుకున్నాడు. ఇప్పుడు తగ్గించుకుంటున్నాడా? ఇంకా ఆ యొక్క హృదయం పోయింది, సున్నితమైన హృదయం పోయింది. ఇప్పుడు కట్టిన హృదయం వచ్చేసింది. ఏం చేస్తున్నాడు? నా పాపాన్ని నేను దాచిపెట్టుకోవాలా, కాబట్టి భర్తని చంపేద్దాం. అమ్మా, ఎటువంటి వాడు ఎట్లా దిగసారిపోతున్నాడో చూడండి. ప్లాన్ చేస్తున్నాడు. ఎట్లాగా నేను చేసిన పాపము, గర్భవతి అయిందని నేను వింటున్నాను, ఇప్పుడు నేనేం చెయ్యాలా? చంపించేసి, అయ్యో భర్త చనిపోయాడు, నేను ఆమెను పెళ్లి చేసుకున్నానని ఒక ముసుగేద్దామని చూశాడు. సరే, భర్త చనిపోయాడు యుద్ధంలో, భార్యని తెచ్చుకున్నాడు. అందరేమనుకున్నారు? చాలా మంచోడు దావీదు మహారాజు. ఆ భర్త పోగానే ఆమెని తీసుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఎంత గొప్పగా చెప్పుకున్నారో మనకి తెలీదు. అమ్మయ్యా, నేను నా పాపాన్ని దాచిపెట్టేశాను, అయిపోయింది అనుకున్నాడు. ఎవరిని పంపించాడు? యేసయ్య ఊరుకుంటాడా? మహారాజుని, నాకు ఇష్టమైనటువంటి వాడు అని చెప్పినటువంటి యేసయ్య దావీదును అస్సలు పర్వాలేదే అని స్పేర్ చేయలేదు, పర్వాలేదు అనుకోలేదు. తన ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ఆ పాపాన్ని బయట పడేటట్టుగా చేశాడు. నీ రాజ్యంలో ఉన్నారు మహారాజా, అన్యాయం చేశాడు. చాలా గొర్రెలు ఉన్నటువంటి గొప్ప ధనికుడు ఏం చేశాడు? వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే పక్కన పేద వాడు ఒకే ఒక గొర్రె ఉంటే ఆ గొర్రెని ఎంతో ప్రేమిస్తూ తన బిడ్డలాగా చూసుకుంటుంటే ఈ ధనవంతుడు వెళ్ళి లాగేసుకొని ఆ గొర్రెని తనకొచ్చిన చుట్టాలకి పెట్టేశాడంటే దావీదు మహారాజుకి ఎంత కోపం వచ్చిందంటే, అట్లాంటి వాడు నా యొక్క
రాజ్యములో ఉండడానికి వీల్లేదు, మరణమే అని చెప్పేశాడు. అదంతా మీరు చదువుకోండమ్మా, నేను పైన చెప్తున్నాను. ప్రవక్త ఊరుకున్నాడా? అమ్మ బాబోయ్, ఆ ధనవంతుడు నువ్వే రాజా అని చెప్తే నా తల ఎగిరిపోద్దేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి మాట్లాడు, మొఖమాట పడద్దు, భయపడద్దు, ఏం చేయలేడు దావీదు, నేను నీకు తోడుగున్నాను. పంపించాడు ప్రవక్తని. వెంటనే ఆ దుర్మార్గుడు, ఆ ధనవంతుడు, నువ్వే భర్తని చంపించేసి భార్యని ఇంట్లో పెట్టుకున్నావా అనగానే ఏం చేశాడు? ఈయన్ని కూడా చంపించేస్తే నా పాపం బయటికి రాదని అనుకున్నాడా? వెంటనే పశ్చాత్తాపడి సాష్టాంగపడి ప్రభువా నేనే పాపిని అని ఎంతగా ఏడ్చి 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 కీర్తన 51 రాశాడు. నా కన్నీళ్లు నా పడకను తేలజేస్తుందని అంత కన్నీళ్లు గార్చాడంట. చేసిన ఒక్క పాపాన్ని బట్టి. తప్పులు చేస్తామమ్మా, ఒప్పుకోవడానికి ఏముంది? నేను దేవుని సేవకురాల్ని, నేను ఇంత చేస్తున్నాను, అందరేమనుకుంటారు నేను ఒప్పుకుంటే? కనీసం దేవుని సేవకుడి దగ్గర, సేవకురాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే మరి వాళ్ళేమనుకుంటారు? ఇదే సాతానుడు ఒప్పింపకుండా నిన్ను దాచిపెట్టేటట్టుగా చేస్తాడు. అప్పుడే వాడికి అధికారం ఉంటది. ఎప్పుడైతే దావీదు మహారాజు ఒప్పుకున్నాడో, ఒప్పుకొని అంతటితో ఆపలేదమ్మా. నేను చేసినటువంటి తప్పు ఈ గ్రంథంలో రాస్తే వచ్చేటువంటి జనరేషన్స్ అందరూ కూడా నేను ఎట్లాంటి తప్పు చేశానో వాళ్ళందరికీ కూడా, ఊరికే ఇప్పుడు ఉన్నటువంటి నా ప్రజలకు కాదు, రాబోయే ప్రజలందరూ కూడా నా పాపం తెలుసుకోవాలని చెప్పి, అట్లా నేను ఒప్పుకోవడం బట్టి తిరిగి నాకు దేవుని ఆత్మ, దేవుడు మరలా నాకు దయచేశాడని అందరూ తెలుసుకోవాలా. నేను తప్పు చేశానని తెలుసుకోవాలా, నేను ఒప్పుకున్నానని తెలుసుకోవాలా మనుషులు. నేను క్షమించబడ్డాను, తిరిగి దేవుడు నాకు ఆత్మను, పరిశుద్ధాత్మను నాకు ఇచ్చాడు. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయద్దేసయ్యా, తీసివేయద్దు దేవా అని ప్రార్థన చేశాడు కదా. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో దేవుడు ఆత్మ అక్కడి నుండి దుఃఖపడి వెళ్ళిపోతాడంట. దేవుడు ఆత్మ లేకపోతే దయ్యపాత్మ వస్తుంది. చెప్పనవసరం లేదు, ఉన్నది ఈ లోకంలో ఉన్నది దేవుడు ఆత్మ, దయ్యపాత్మ. దేవుడు దయ్యము. దీనికి మధ్యలో నాకు దేవుడు ఉన్నాడు, నాకు లోకం ఉంది, నాకు పాపం ఉంది, దేవుడు కూడా ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు. దావీదు నా పాపము వచ్చేటువంటి దేవుడు ఉన్నంత, ఈ లోకము ఉన్నంత కాలం కూడా పుట్టిన ప్రతి బిడ్డ కూడా నా పాపాన్ని తెలుసుకోవాలా. నేను ఎట్లా మోసపోయాను, సాతానుడు ఎట్లా మోసం చేస్తాడో తెలుసుకోవాలా. చూసారా అని చెప్పి తను పాపం ఒప్పుకున్నాడు. తన పాపం ఎట్లా చేశాడు అన్ని డీటెయిల్డ్ గా మనము చక్కగా బైబిల్లో రాయబడి ఉంది. ఒక పాస్టర్ గారి గురించి అది వరకు కూడా నేను చెప్పుంటాను. పాస్టర్ గారు చక్కగా సంఘాన్ని నడిపిస్తున్నాడంట. చక్కగా అందరూ భలే ఇష్టం అంట పాస్టర్ అంటే. అంత నమ్మరు పాస్టర్ని అంతా నమ్మారు. కానీ ఆయన రహస్యముగా సంఘానికి వచ్చేటువంటి ఆ యొక్క స్త్రీతోటి తప్పు చేశాడంట. తప్పు చేసి ఆ పాపాన్ని దాచిపెట్టేశాడు. దేవుని వాక్యం, ఏదో మీటింగ్కి వెళ్ళి ఆయన కూర్చొని వాక్యం వినేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట.
సంఘ కాపరివి నువ్వు ఏం చేసావు? నీ పాపం ఒప్పుకుంటేనే నేను నీకు తోడుగా ఉంటాను, లేకపోతే నేను తోడుగా ఉండను, ఒప్పుకో అని వాక్యము ద్వారా ఆయన హృదయాన్ని గుచ్చేసింది. ఇంటికెళ్ళి ఒకటే ఏడుపు ఏడుపు ఏడుపు. సంఘము నన్ను నమ్మింది, సంఘాన్ని మోసం చేశాను, ఇప్పుడు సంఘం ఎదుట నేను ఎట్లాగా ఏ రీతిగా నేను ఒప్పుకోగలను? మనుషులు ఏమనుకుంటారు? ఇంకా నన్ను ఎంత ద్వేషిస్తారు. ప్రతి బిడ్డ కూడా నన్ను ప్రేమించారు, చిన్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని ప్రేమించారు. నేను ఎట్లా ఒప్పుకోవాలని రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉన్నాడంట మోకాళ్ళ మీద. ప్రభువా, నీ నామానికి నేను అవమానం తెచ్చాను, ఇప్పుడు ఒప్పుకుంటే ఎంత పెద్ద అవమానం అయిపోద్ది ప్రభువా అని చెప్పి ఏడుస్తా ఉన్నాడంట. ఒక సంఘములో నేను చెప్పవలసిన వాడను, కానీ నేనే తప్పు చేశాను. ఇప్పుడు ఎంతమంది బలహీనులైపోతారు. ఈ తప్పు నేను చేశానంటే పాస్టర్ గారు చేశారు, నేను చేస్తే ఏముందని అనుకుంటారేమో అని చెప్పి ఏడుపు ఏడుపు ఏడుపు. ఒప్పుకోవడానికి కుదరడం లేదు. ఒప్పుకుందామా? ఇట్లా జరుగుద్ది. సంఘం ఏమైపోద్ది? నన్ను నమ్మిన సంఘం ఏమైపోద్ది? ఇంకా కష్టపడి కట్టాను, నేను వెళ్ళిపోతాను, నన్ను ఎవరు అంగీకరించరు. ఎవరు అంగీకరిస్తారమ్మా అట్లాంటి పాస్టర్ని? అంగీకరించరు కదా అని చెప్పి ఏడ్చి 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 మోకాళ్ళ మీద తెల్లారిపోతుంది, వదలడం లేదు. దేవుడి సన్నిధిలో ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు కొంచెం తూలు అట్లా వచ్చిందంట, కళ్ళు మూసుకున్నాడు. ఆకాశములో నుండి ఒక బంగారుపు ఒక సింహాసనములాగా దాని మీద ఒక మనిషి దిగుతున్నాడంట. దిగి ఆ రూమ్ లోకి దిగాడంట. దిగినప్పుడు పాస్టర్ గారు, నేనెవరినో మీకు తెలుసా అని అడిగాడంట. తెలీదండి, చూస్తుంటే మీ కిరీటము మిమ్మల్ని చూస్తుంటే ఒక రాజులాగా కనిపిస్తున్నారు, రాజని అనుకుంటున్నాను అంటే, అవును కరెక్టే, నేను దావీదు మహారాజుని, దావీదు రాజుని మీ దగ్గరికి పంపించాడు దేవుడు. ఇదిగో ఆ పాస్టర్ ఏడుస్తున్నాడు, తన పాపాన్ని ఒప్పుకోవడానికి ఏడుస్తున్నాడు, నువ్వెళ్ళి ఆయన్ని బలపరచు అని చెప్పి పంపించాడంట దావీదు మహారాజుని. పాస్టర్ గారు, నేనేం తప్పు చేశానో మీకు తెలుసు కదా. నా తప్పు ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి నేను బైబిల్లో రాశాను. నేను సిగ్గుపడ్డం లేదు. నేను ఎట్లా తప్పు చేశానో రాశాను. దేవుడు నన్ను ఎట్లా క్షమించి మళ్ళీ తిరిగి తన ఆత్మనిచ్చి నన్ను రాజుగా ఎట్లుంచాడో కూడా నేను అక్కడ రాశాను. చదివారు కదా మీరు. ఎందుకు మీరు ఒక చిన్న సంఘం ఎదుట ఒప్పుకోవడానికి మీరు భయపడుతున్నారు? నేను నా దేశం ఎదుట ఒప్పుకున్నాను, దేశం ఎదుట ఒప్పుకున్నాను. నా శత్రువులు నన్ను ఈ యొక్క బలహీనత చూసి నన్ను యుద్ధానికి వస్తారని నేనెంత భయపడ్డాను. నా యొక్క ఈ రాజ్యము పోతదని ఎంత భయపడ్డాను. కానీ ఈ ఒక్క తప్పు నాలో ఉండకూడదని దేవుడి సన్నిధిలో, ఈ రాజ్యాలు కాదు నాకు కావాల్సింది, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి అని చెప్పి ఎంతగా బలపరిచాడంటే, ఇంకా అట్లా చెప్పేసి వెళ్ళిపోయాడంట. గబుక్కున మెలకు వచ్చి కళ్ళు తెరిస్తే అక్కడ ఎవరు లేరు. అమ్మో యేసయ్యా, దావీదు మహారాజును పంపించావా, నేను తప్పకుండా ఒప్పుకుంటానని చెప్పి మరుసటి రోజు స్పెషల్ మీటింగ్ ఉంది, అందరూ రండి అని చెప్పి పాస్టర్ గారు అందరికీ కబురు పంపించాడంట. అమ్మో ఏంటి మన పాస్టర్ గారు స్పెషల్ మీటింగ్ అంట అని ఎన్నడూ రానటువంటి వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారంట. ఆ జనం చూసేటప్పుడు కల్లా ఎంత భయపడిపోయాడు.
సాతానుడు భయపడిస్తున్నాడు, ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దని. కాని వచ్చి కన్నీరు కారుస్తూ, మీరందరూ నన్ను నమ్మారు, మీరందరూ కూడా నిజంగా నన్ను ప్రేమించారు, కాని నేను తగను. ఈ దినమున నా తప్పు, నేను చేసిన తప్పుని దేవుడు ఒప్పుకోమని చెప్తున్నాడు. సంఘం ఎదుట ఒప్పుకో వెళ్ళి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను సంఘానికి వస్తున్న ఒక స్త్రీతోటి పాపం చేశాను. నేను వ్యభిచార పాపంలో పడిపోయానని గొల్లున ఏడ్చి, నేను తగను, నేను దిగిపోతున్నాను, దయచేసి నన్ను క్షమించి నన్ను వదలండి అని క్షమాపణ అడిగితే, అక్కడ ఉన్న ఆ సంఘంలో ఒక్కొక్కరు లేచి, ప్రభువా నేను వ్యభిచారిని, ప్రభువా నేను వ్యభిచారిని, ప్రభువా నేను పాపాన్ని దాచిపెట్టానని అట్లాంటి ఉజ్జీవం వచ్చిందంట. చూసారా సాతానుడు ఏం చెప్తున్నాడు? అందరూ ఛీ అంటారు నిన్ను అని చెప్తున్నాడు. దేవుడు ఉజ్జీవం వస్తుందని చెప్పలేదు గాని నువ్వు తప్పు ఒప్పుకో అన్నాడు. తప్పు ఒప్పుకున్నప్పుడు ఆ సంఘంలో ఉజ్జీవం వచ్చింది. అందరు కలిసి, పాస్టర్ గారు లేదు, మీరే ఉండాలి మాకు, మీరు తప్పు చేసి ఇంత అందరి ముందు ఒప్పుకున్నారంటే మీకు ఎటువంటి మనసాక్షి ఉంది, మరి మీరే మాకు కావాలా, ఇంకే పాస్టర్ వద్దు అని చెప్పి అక్కడ నిజంగా సంఘం ఎంతో కట్టబడ్డది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుననే వాక్యము నువ్వు చదవలేదమ్మా? ఎప్పుడు కూడా చదవలేదా? ఇంతగా నువ్వు వింటున్నావు, నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించును, నా ముందు వాటికి ముందుగా నడుస్తాను నేను. చూసారా? వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. నువ్వు వెంబడిస్తున్నావా? ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావా? వినేసి వదిలేస్తున్నావా? దావీదు మహారాజు ఒక్క పాపం కూడా దాచిపెట్టలేదమ్మా. ఎందుకు నువ్వు పాపాలు దాచిపెడుతున్నావు? ఎందుకు నువ్వు ముసుకేస్తున్నావు? నేను మంచిదాన్ని, నేను తప్పు చేయలేదు అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఏమా, దేవుడు చూడడం లేదా? నిన్ను నువ్వు సమర్థించుకొని తప్పుని దాచిపెట్టి అందరికి కూడా ముసుకేయాలని చూస్తున్నావు. కుదురుద్దా? కుదరదు. నువ్వు ఒకవేళ పెద్ద అబద్ధమే ఆడావేమో, మోసమే చేసావేమో, ఎవరికన్నా అన్యాయమే చేసావేమో, పర్వాలేదు. ఒప్పుకున్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావు గాని తగ్గింపబడదు. ఇప్పుడు దావీదు మహారాజుని ఎవరైనా ఛీ అంటున్నారా? జ్ఞానము లేనటువంటి వాళ్ళు, మరి పాపంలో జీవించే వాళ్ళు ఆయన తప్పునే చేసి నేను చేస్తే ఏముంది అని అట్లా సమర్థించుకుంటున్నాడు. కానీ ఆయన పడిన పశ్చాత్తాపం నేను పడితే నాకు కూడా దేవుడు నన్ను కూడా హెచ్చిస్తాడు అనేది కాదు. కొంచెమే వాళ్ళు వెంబడిస్తున్నారు. ఆయన తప్పు చేశాడు, నేను తప్పు చేస్తే ఏంటి? ఆయన తప్పు చేసినప్పుడు, ప్రవక్తను పంపించినప్పుడు ఆయన తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు! దేవుడు క్షమించా. అది కాదు, సగమే వాళ్ళు వెంబడించి సాకు చెప్పి మమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. అక్కడ నువ్వు పశ్చాత్తాపడలేదు, ఏమి లేదు. ఎట్లా క్షమిస్తాడమ్మా? ఆయన మాట నువ్వు వింటున్నావా? గుడికి వెళ్తున్నావు, వింటున్నావు. తప్పు ఇది అని తెలిసినప్పుడు నువ్వు ఆయన మాట వింటున్నావా? ఆయన స్వరం వింటున్నావా? నా గొర్రెలు నా స్వరం వినును అని దేవుడు చెప్తున్నాడు. వాటిని పేరు పెట్టి పిలుస్తాడంట. కాబట్టి ఇంకా ఆ చాప్టర్ అధ్యాయం అంతా చదవండి అమ్మా. పేరు పెట్టి పిలుస్తాడంట. నా గొర్రెలు నా స్వరం వింటారు. వేరే స్వరము
అవి అస్సలు పట్టించుకోవంట. ఎవరు పిలిచినా ఎల్లవు, కదలవు. అది కాపరి, గొర్రెల కాపరే పిలిస్తే ఆ స్వరం వాటికి గుర్తుంది కాబట్టి వెంటనే లోబడతాయంట. ఏసైని నువ్వు వెంబడిస్తున్నావమ్మా? ఏసయ్య గొర్రె పిల్లవా నువ్వు? ఏమా? లేకపోతే జీతగాడు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నావా? ఎవరు జీతగాడు? ఏమా? గొర్రెల్ని అస్సలు పట్టించుకోడంట. ఏదైనా పులి వచ్చిందంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయి ముందు ఎక్కడ పులి అటాక్ చేయదో అక్కడ దాక్కుంటాడంట. గొర్రెలు ఎట్లన్నా పోనీ. కానీ దేవుడు అట్లా కాదు. గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి, జీవాన్నిచ్చే గొర్రెల కాపరి. అన్ని గొర్రెల్ని వెనక పెట్టి ముందు అటాక్ చేస్తున్న ఆ యొక్క సింహాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళి తన ప్రాణాన్ని కూడా పెట్టేస్తాడంట. తన ప్రాణాన్ని పెట్టేసి పులి తీసుకొని, సింహం తీసుకొని వెళ్ళిపోయినా పర్వాలేదు, ఏది గురి పెట్టుకుంటుందో వాళ్ళని చంపే వరకు సింహము ఊరుకుండదంట. గొర్రెల కాపరిని పట్టుకొని వెళ్ళిపోతే తృప్తిగా వెళ్ళిపోతుంది. గొర్రెల కాపరి చనిపోతాడు, కానీ గొర్రెలు రక్షింపబడతాయి. అదే యేసయ్య చేశాడు శిలువ మీద. గర్జించు సింహం వలె ఎవని మృంగుదనా అని చూస్తుండగా యేసయ్య శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఊరికినే రాలేదమ్మా, నీకోసరం నాకోసరం వచ్చాడు ఆయన. మరి నువ్వు ఆయన స్వరం వింటున్నావా? ఈరోజు ఆయన స్వరం విన్నట్లయితే నీ పాపం నువ్వు ఒప్పుకో, ఆయన్ని వెంబడించు. ఆయనే నీ ముందు నడవాలని చెప్పు. ప్రభా, సాతానుడు మోసగాడు, నేనే ఆయనని చెప్పే దినాలు వస్తున్నాయి. సాతానుడు నేనే మెస్సయ్యని, నేనే దేవుణ్ణి అని చెప్పే కాలంలో మనం ఉంటున్నాము. మోసపోవద్దు. నా స్వరం నువ్వు విను, నేర్చుకో. సాతానుడు వెలుగు దూత. ఆదికాండము 1వ అధ్యాయం నుండి 1వ వాక్యం నుండి ప్రకటన 21వ అధ్యాయం ఆఖరు వచనం వరకు కూడా సాతానుడికి కంటతంట. ఎవరమ్మా సాతానుడు? పడిపోయినటువంటి దూత. దూతలు ఎవరు? మనుషుల కాదు, దేవుడు నిర్మించినటువంటి దూతలు. వాళ్ళల్లో సమస్తం పెట్టేశాడు. దేవుని వాక్యము వాళ్ళల్లో పెట్టేశాడు. కాబట్టి తెలుసు, పడిపోయినా గాని ఆ వాక్యము వాళ్ళల్లో ఉంది, తెలుసు. నువ్వు తప్పుగా దేవుణ్ణి వెంబడించినట్లయితే ఆ వాక్యాలు నువ్వేం ప్రార్థన చేసావో వింటుంటాడు. టక 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 ఆ వాక్యాలు ఆ ప్రార్థనకి తగినట్లుగా నీకు ఇచ్చేస్తాడు. పాపము దాచిపెట్టావు, అయినా నేను నీతిమంతురాలని నువ్వు అనుకుంటున్నావు. దేవుని గొర్రె పిల్లని నువ్వు అనుకుంటున్నావు. కానీ సాతానుడికి తెలుసు. నీకు తెలియపోవచ్చు, నేను గొర్రెపిల్లనే, నేను గొర్రెపిల్లనే, నేను గొర్రెపిల్లనే అని నువ్వు అనుకుంటున్నావు. ఎంతమంది స్వనీతితోటి నింపబడి నేను దేవుడు బిడ్డనే, అక్కడ ఏమి వెంబడించరు. యేసయ్య వాళ్ళ ముందు నడవడు. యేసయ్య స్వరం వాళ్ళు వినరు. యేసయ్యని వెంబడించరు, లోకాన్ని వెంబడిస్తుంటారు. కానీ ఏమని అనుకుంటారు? నేను దేవుని గొర్రెపిల్లని. ఎవరిని మోసం చేస్తున్నావమ్మా? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీకు తెలుసు నువ్వు దొంగగా చేసే పనులు దేవుడు చూస్తున్నాడని నీకు తెలుసు. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకోవడం లేదు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయడం లేదు. ప్రభువా నీ దగ్గర ఒప్పుకుంటాను, మనుషుల దగ్గర ఎందుకు ఒప్పుకోవాలా?
మరి పాస్టర్ గారు మనుషుల దగ్గర ఒప్పుకో, సంఘం ఎదుట ఒప్పుకో అని దేవుడు ఎందుకు చెప్పాడు? సంఘాన్ని మోసం చేశాడు కాబట్టి. సంఘానికి తెలీదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వు ఎవరిని మోసం చేశావు? చాలా మంది అంటారు, నేను దేవుడి దగ్గర ఒప్పుకుంటాను, మా తల్లి దగ్గర ఎందుకు ఒప్పుకోవాలా అని అంటారు. ఏమా, దేవుడు మరి ఆ పాస్టర్ గారు సంఘాన్ని వెంబడిస్తున్నాడు, సంఘం నమ్మారు. మరి సంఘం దగ్గర ఎందుకు ఒప్పుకోమని దేవుడు చెప్పాడమ్మా? సంఘానికి విరోధంగా చేశాడా? దేవుడికి విరోధంగా చేశాడు. కానీ సంఘానికి ఒక మంచి గొర్రెల కాపరిలాగా ఉన్నాడు, గాని ఆయన వేషధారణ బయట పడాలని దేవుడు, తగ్గించుకో, నువ్వు ఒప్పుకో అని దేవుడు పాస్టర్ గారిని గద్దించి మరి బలపరిచి, ఎందుకమ్మా పాపం ఒప్పుకోవడానికి దావీదు మహారాజుని పంపాల్సి వచ్చిందా? దేవుడు వెనకాడడు. నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నన్ను ఆయన పంపిస్తాడు నీ దగ్గరికి. ఆయన వాక్యాన్నే పంపిస్తున్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం ఏంటమ్మా? దేవుడే. ఊరికే వినేస్తున్నాను కాదు, అది ఎవరి స్వరమో? దేవుని స్వరము. నువ్వు వింటున్నావు. గొర్రెల కాపరి నీతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకుంటావా? నువ్వు ఎంత ఒప్పుకుంటావో అంత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ గర్వాన్ని, నువ్వు అనరాని మాటలని, ఊహించరాని ఊహిస్తూ అందరినీ విరోధం చేసుకుంటున్నావు. మరి నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఒక మాదిరిగా చేస్తాడు. నీలో టాలెంట్స్ ఉన్నాయమ్మా. దేవుడు పెట్టినటువంటి తలాంతులు నీలో ఉన్నాయి. నువ్వు తగ్గించుకుంటేనే, పసిబిడ్డల హృదయం కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో మనం చేరతాము. ఆర్గ్యూ చేస్తా కూర్చుంటే, వాదిస్తా కూర్చుంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరవు. నేను తప్పు చేయలేదు అని నువ్వు అన్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ నిన్ను వాదించడు నీతోటి. దేవుడు మరి వదిలేస్తాడు. విడువబడుట బహుఘోరము అని మనం పాట పాడుకుంటాం కదా. 7 ఏండ్లు భూమి మీద శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు మరి విందవబోతుంది. విడువబడుట బహుఘోరం అని పాడుకుంటాం కదమ్మా. అది అర్థం చేసుకుంటున్నావా? కాబట్టి దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. మనం ప్రార్థన చేసుకోవాలా. గొర్రెలు నీకు దేవుడు నిజంగా నువ్వు రక్షణ పొంది వాక్యము చదువుతూ మరి దేవుడు నీకు ఒక పొజిషన్లో దేవుడు పెట్టినప్పుడు నువ్వు మేపుతున్నావా గొర్రెలను? కాస్తున్నావా గొర్రెలను? ఏమా, గొర్రె పిల్లలను నువ్వు కాపాడుకుంటున్నావా? ఇంకా నేను బాలుడను, పాలు త్రాగు వాడిగా దానిగా ఉంటున్నాను అని ఇంకా నాకు చేత కాదు. ఎన్ని సంవత్సరాలమ్మా చేత కాకపోవడము? ఏమ్మా, ఎన్ని సంవత్సరాలు? దేవుడు చెప్తున్నాడు, నా వాక్యం చెప్పు, నా వాక్యం చదువు, నేర్చుకో. నేను మాట్లాడే దేవుణ్ణి. మరి చెప్పు, నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను, నిన్ను తీసుకొని వెళ్తున్నాను, వాళ్ళతో మాట్లాడు. ఆహా ప్రవ్వా, నేను సిద్ధపడలేదు ప్రవ్వా, నేను తగను ప్రవ్వా. ఇదొక సాకైపోయిందమ్మా. నేను తగను, ఆత్మీయ విషయాలకి నేను తగను. అదేంటమ్మా? ఇంకెప్పుడు నువ్వు తగుతావు? ఇంకెప్పుడు దేవుడికి సాక్షిగా ఉంటావు? ఎప్పుడు నోరు తెరిచి మరి నువ్వు గొర్రెలను
మంచి వాక్యంతో మేపుతావు, కాపాడుతావు. నా గొర్రెలు నా స్వరం వినును. ఎన్నడైనా ఆయన స్వరం విన్నావా? నా గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను. నీ పేరు ఆయనకి తెలుసు. పేరు పెట్టి పిలిచాడా నిన్ను? నీతో మాట్లాడా? ఆయన స్వరం నువ్వు విన్నావా? తెలుసా? రేపు బూరధ్వని విన్నప్పుడు బూరధ్వని నువ్వు వినగలిగిన చెవులు ఉన్నాయా? సిద్ధంగా ఉన్నావా? ఏమా, మనందరము, నేనేదో భక్తిపరాలని చెప్పడంలా నేను కూడా రోజు ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, తగిన దాన్నేనా? నేను ఆ బూర ధ్వని వినే చెవులు నాకున్నాయా? నన్ను సిద్ధపరచు. నేను అట్లా తగ్గించుకోవాలా? ఏదన్నా పాపం మనలో ఉందంటే రక్తము కారునంతగా మనము దాంతోటి పోరాడాలంట. చెడు తలంపులు ఉండొచ్చు, అది పోయే వరకు నువ్వు కన్నీరు కార్చి పోరాడి 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 రక్తము కారునంతగా పోరాడాల. గెత్సెమనే తోటలో యేసయ్య చెమట రక్తముగా మారిందమ్మా. ఎవరికోసరం? నీకోసరం, నా కోసరం. మనము చేసిన తప్పులకి నరకానికి వెళ్లకుండా దేవుడు తన ప్రాణాన్ని అర్పించేశాడు. మనము ఇంకా మనకి శిక్ష లేదు. ఆయనలోకి వస్తే మనకి శిక్ష లేదు. ఆయన్ని తెలిసినటువంటి వాళ్ళు పాపము చేయరు, చేయజాలరు. అది దేవుని వాక్యం. ఒకవేళ మనం పొరపాటుగా చేసినా గాని అది వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాల. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండమ్మా. ప్రభువా, నేను నీ గొర్రెనని నాకు ఈ దినమున మీరు మాట్లాడుతున్నారు. నా పట్ల నీ ఉద్దేశాలు గొప్పవి. ప్రభువా, నేను బలహీనరాలనని అనుకుంటున్నాను. నాకు జ్ఞానమే లేదని అనుకుంటున్నాను. అయ్యో, నేను నీచురాల్ని అనుకుంటున్నాను. అటువంటి వారినే నేను ఏర్పరచుకున్నానని మీరు సెలవిస్తున్నారు. ప్రభువా, నన్ను కనికరించు అని నువ్వు ప్రార్థన చేయమ్మా. దేవుడు నిన్ను దర్శిస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, నాకు ఈ కృపనిచ్చారు. మీకు స్తోత్రములు. ఎవరితో మీరు మాట్లాడారో నాకు తెలియదు తండ్రి. ప్రభువా, మీకు తెలుసు. ఈ వాక్యాన్ని ముద్రించండి ప్రభువా. మీరు సహాయమును దయచేయండి. నీ కృపనుంచమని అడుగుతున్నాను. నా దయగల తండ్రి, మీ స్వరం విన్నప్పుడు వెంటనే లోబడ్డానికి, మిమ్మల్ని వెంబడించడానికి మా అందరికి ఆ కృపనియండి ప్రభువా. ఎవరము కూడా తండ్రి గొర్రెల కాపరి కానటువంటి వాడిని మేము ఎన్నడూ కూడా వెంబడించకూడదు. నరకానికి తీసుకెళ్లేటువంటి వాడు ప్రభువా. తండ్రి, ఆ రీతిగా మేము మోసపోనీయద్దు ప్రభువా. మిమ్మల్ని ప్రతి బిడ్డ, ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మను పంపించండి ప్రభువా. ప్రతి బిడ్డ మీ స్వరం వినాలా. ప్రతి బిడ్డ మిమ్మల్ని వెంబడించాలా. ప్రతి బిడ్డ మిమ్మల్ని మయంపరచాలా వాళ్ళ జీవితాల్లో. నా తండ్రి, డిగ్రీల్ని చూడడం లేదు, ఆస్తి పాస్తులను చూడడం లేదు ప్రభువా. మీరు చూసేది అంతరంగం, అందాన్ని చూడడం లేదు, అంతరంగాన్ని మీరు చూస్తున్నారు. గొప్ప దేవ, ప్రతి ఒక్కరికి అంతరంగం ఉంది. ఇవన్నీ లేనప్పటికీ నీ ప్రభు ఆస్తి పాస్తులు, లేకపోతే డిగ్రీలు, అందము, ఇంకా ఏదో లేకపోయినప్పటికీ అందరికి హృదయం అనేది ఉంది కదా. ఆ హృదయాన్ని నేను చూస్తున్నానని మీరు సెలవిస్తున్నారు. పక్షపాతం చూపించే దేవుడు కాదు, అన్యాయస్తుడివి కాదు ప్రభువా. అందుకొరకై మీకు స్తోత్రములు నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభువా, వారి కొరకు అడుగుతున్నాను ప్రభువా. మరి మీరు సహాయమును దయచేయండి. మీరు ముట్టి స్వస్థపరచండి. నాలో ఏం లేదు తండ్రి. మీరు సిలువలో జయించారు సాతాన్ని. మీరు సిలువలో ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి పాపాన్ని, శాపాన్ని మీరు జయించినటువంటి జయశీలుడివి. మీకే మహిమ ఘనత చెల్లును గాక.
కాబట్టి ప్రభా, ఎవరైతే తండ్రి కష్టాల్లో నష్టాల్లో ప్రభా ఉన్నారో వాళ్ళందరినీ సంతోషపరిచే దేవుడు కాబట్టి మీకు స్తోత్రములు. ప్రభా, హృదయం విప్పి షేర్ చేసుకునేటట్టుగా ప్రభా మీరు మాట్లాడమని అడుగుతున్నాను. అయ్యో మనుషులు ఏమనుకుంటారని పిరికాత్మ నుండి విడిపించండి ప్రభా. ధైర్యపాత్మను మీరు దయచేయండి. ఈ యొక్క వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డని ప్రభా మీ గాయపడినటువంటి హస్తంతో ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.